అసలు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ యూత్ కి. ఆయన చెప్పే ప్రతి మాటని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన మీద ఒక ఫైల్ అయిన ఫాల్స్ అలిగేషన్ కేసు. ఈ ఫాల్స్ అలిగేషన్ కేసు ఏంటంటే నాతో నిన్న సాయంత్రం సంప్రదించిన సమయం నుంచి నాకు తెలిసింది అతను వాట్సాప్ చాట్స్ కానీ అతని దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ చూడంగా కంప్లీట్లీ ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్. వ్యక్తి తన పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తితో ఉండి ఆ అమ్మాయి చీట్ చేసి వేరే వాళ్ళు పెళ్లి చేసేస్తున్న తర్వాత ఈ నింద తన మీద రాకూడదు అని చెప్పేసి తను చేస్తున్న అలిగేషన్స్. సో దాంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రతిదీ మన దగ్గర ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర ఏదైతే ఉందో ఎవిడెన్సెస్ చార్ట్స్ కానీ. కాకపోతే ఏంటంటే మీడియాలో నిన్న రాత్రి నుంచి వస్తున్న కథనాలకి ఆయన మహా దిగ్భ్రాంతికి గురైనాడు. ఆయన ఒక రకమైన డిప్రెషన్ స్టైల్ ఉన్నాడు. అందుకే అతను వాళ్ళ తమ్ముడితో పంపించకుండా మా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది నైట్. సో మా దగ్గర పెట్టుకున్నప్పుడు నైట్ 4 గంటల వరకు మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఏమవుతుంది నీకు ఐపీఎస్ క్యాడర్లో ఉన్నావు, ఒక 1 year లేట్ అయినా పర్లేదు, నేను నిర్దోషిగా బయట వచ్చి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు అని. బట్ ఈ సోషల్ మీడియా వస్తున్న కథనాలు తట్టుకోలేకపోయినాడు. ఒక ఛానల్లో ఏమో ఆల్రెడీ రిమాండ్లోకి తీసేసుకున్నామని ఇచ్చినారు, ఇంకో ఛానల్లో ఏమో 4 సార్లు అత్యాచారం చేస్తున్నారని చెప్పింది. అసలు కంప్లైంట్లోనే అవి లేవు కదా. ఈ మీడియా ఎలా ప్రచారం చేస్తుంది? ఈ సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్ని తట్టుకోలేక ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకను, లేకపోతే ఇంతమంది సమాజాన్ని ఒక పాజిటివ్గా ఫ్రమ్ కానిస్టేబుల్ పొజిషన్ పైకి వచ్చి సెల్ఫ్ మేడ్ హీరో అని అందరూ అంటారు. సో దాన్ని ఫేస్ చేయలేక అటువంటి వ్యక్తి నైట్ 4 o'clock వరకు మాతో ఉన్నాడు. దాని తర్వాత సడన్గా ఏదో ఆల్కహాల్ కన్సంప్షన్ జరిగింది. పొద్దున 7:30 మేము చూసేసరికి ఒక శానిటైజర్ బాటిల్ పక్కన ఓపెన్ ఉంది. వెదర్ హీ హాజ్ యూజ్డ్ ఇట్ ఫర్ రబ్బింగ్ ద హ్యాండ్ ఆర్ లేకపోతే దానికి ఆల్కహాల్ మిక్స్ చేస్తున్నాడో తెలియదు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే హెవీ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ డైరెక్ట్ ఫామ్, డైల్యూట్ చేయకుండా తాగినది. దీనికి ఎవ్వరికి కుట్ర ఉండే అవకాశం లేదు. ఇది ఒక పర్సనల్ రిలేషన్షిప్ని దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ చేయడం తప్పనేసి ఇంకోటి ఏం లేదు. అది నేను ఇప్పుడు కాదండి, మీకు కేసులో మేము వాడాల్సిన టైంలో మేము అది యూజ్ చేస్తాము. బట్ అన్ని ఫ్యాక్ట్స్ మన దగ్గర